బిఎల్ఓపై టీడీపీ ఇన్ఛార్జ్ దాడి ఆరోపణలకు సంబంధించిన డీటెయిల్స్ ఏం జరిగింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? 26వ డివిజన్ సచివాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. సచివాలయ సిబ్బంది మాట వినలేదనే కారణంతో దాడి చేశారని బిఎల్ఓ ఆరోపిస్తున్నారు. పోలీసులను ఆశ్రయించారు బిఎల్ఓ మురళి. కడప నగరంలోని 26వ డివిజన్ సచివాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న మురళిపై ఆ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శివ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురై విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. తాను చెప్పిన విధంగా వ్యవహరించలేదని కారణంతో తనపై దాడి చేశారని బిఎల్ఓ మురళి ఆరోపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మురళి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఎటువంటి ఫామ్ ఫిలప్ చేయకోకుండా నా దగ్గర వచ్చేసి నన్ను దుశ్మాసలు ఆడేసి నువ్వు ఎందుకు చేయవు, నాది కాదు అని చెప్పినాడు. రే నువ్వేందో నాకు ఎక్కువ చెప్తున్నావు, అసలుకు నేను నాకే ఎదురు చెప్తావని చెప్పేసి కొట్టాడు సార్. ఆడ రెండు నిమిషాల్లో కన్వర్సేషన్ అయి కొట్టేసి నన్ను ఈడ్చేసినాడు ఇట్లా బయటికి. ఆ తర్వాత ఎక్కువ పదజాలంతో అంటే నువ్వు ఎవరన్నా నేను చెప్పినది నువ్వు చేయకోకుండా చేసుకుంటా ఎవడు ఈ సచివాలయం మాయి మీ ఏం కాదు, నువ్వు వైసీపీ నుంచి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పారు సార్. నేను ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పార్టీకి కానీ ఎవరికి కానీ నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు ఇంతవరకు. సో ఆయన ఇట్లా అలిగేషన్ చేసేసరికి నాకు బాధ అనిపించింది సార్. ఇంకో విషయం ఏంటంటే నేను మాసాబెడ శివ నా పేరు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నా మీద పలు కేసులు ఉన్నాయి, నువ్వు పెట్టుకుంటే బోడిగాడు ఒక కేసు ఎక్కువవుతుంది అంతే, నిన్ను మాత్రం ప్రాణాలతో బ్రతకనేను, నువ్వు ఎక్కడన్నా ఉన్నాయి ఎక్కడన్నా తిరగని ఏమన్నా చేసుకొని నిన్ను మాత్రం ఉండనేను, ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు ఎవడికి కావాలంటే చెప్పుకోపో, ఏం బిక్కుంటావు పీక్కోపో అని చెప్పేసి చాలా దుర్భాషలు అన్నాడు సార్.